ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని సార్వభౌమ ప్రభావం, అనంత శక్తి మరియు మనిషి అర్థానికి అందని ఆయన కార్యాలను బోధిస్తుంది. ఇది 3 ప్రధాన విషయాలను సూచిస్తుంది. 1, ఉరుముధ్వని. ఇది దేవుని శక్తి మహిమకు సూచన. బైబిల్లో చాలా చోట్ల ఉరుము దేవుని గొప్పతనానికి పోలికగా చూపబడింది. మనకు ఉరుము ఎంత శక్తివంతంగా, ఆకస్మికంగా, భయంకరంగా అనిపిస్తుందో, అదేవిధంగా దేవుని శక్తి అపారమైనది. అది మన నియంత్రణలో ఉండదు. ఉరుమును మనం ఆపలేము, అలాగే దేవుని కార్యాలను మనిషి ఆపలేడు. ఉరుము ఎలా, ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ముగుస్తుంది అనేది పూర్తిగా ప్రకృతిని నడిపించే దేవుని నియమం. అదేవిధంగా దేవుడు ఎలా పని చేస్తాడు అనేది మన బుద్ధికి అందదు. రెండవదిగా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఇందులో 2 భావాలు ఉన్నాయి. 1, దేవుడు చేసే ప్రకృతి కార్యాలు. 2, దేవుడు చేసే ఆధ్యాత్మిక లేదా జీవితంలో జరిగే కార్యాలు. మొదటిగా ప్రకృతి కార్యాలు అంటే ఇవి మనిషి పూర్ణంగా అర్థం చేసుకోలేనివి. ఉదాహరణకు, భూమి, సముద్రాల లోతులు, ఆకాశము, ఋతువుల మార్పు, సూర్యుడు సరిగ్గా దూరంలో ఉండటం, జీవం ఏర్పడటం, ఇవన్నీ. శాస్త్రం కొంతవరకు వివరణ ఇస్తుంది, కానీ ఎందుకు ఇలా నిర్మించబడింది అనే ప్రశ్నకు సమాధానం దేవుని దగ్గరే. రెండవదిగా, దేవుడు చేసే ఆధ్యాత్మిక లేదా మన జీవితంలో జరిగే కార్యాలు మనకు అర్థం కాకుండా ఆయన జరిపే పనులు చాలాసార్లు మనకు మేలు చేస్తాయి. కొన్నిసార్లు దేవుడు దారిని మూసేస్తాడు, ఎందుకంటే అది ప్రమాదకరం. కొన్నిసార్లు దేవుడు కష్టాన్ని అనుమతిస్తాడు, ఎందుకంటే అది మనల్ని బలంగా మార్చుతుంది. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు, ఎందుకంటే సరైన సమయం రాలేదు. ప్రియులారా, దేవుడు పనిచేస్తున్నాడు, మన కోసం పనిచేస్తూనే ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని. ప్రియులారా, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఎరికింపబడు వారము కాము. అపాయంలోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అని. సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయుదువని, మేము గ్రహింపలేని గొప్ప కార్యములను నీవు చేయుదువని, మాకు అర్థం కాకుండా నీవు జరిపే పనులు చాలాసార్లు మాకు మేలు చేస్తాయని తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను నీవు చేయుచున్నావు గనుక దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును నీవు నియమించి ఉన్నావు గనుక మేము నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ అనుదినము నీ కార్యాలను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మేమన్ని విషయములలో ఎదుగులాగున కృపచూపమని, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.